ఏమనుకుంటున్నారు, అమ్మలు ఏమనుకుంటున్నారు, తమ్ముళ్ళు కొంతమంది ఎలా ఏం మాట్లాడుతున్నారని తెలుసుకోవడానికి ఊర్లో కొంచెం తిరిగాను. 2-3 విషయాలు స్పష్టంగా చెప్తా. నేను నిన్న మొన్న ఎమ్మెల్యే గారి ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఆయన ఓ పల్లెకి పోయి ఈరోజు పొద్దున ప్రచారం చేస్తూ వీడియో చూశాను. ఏమంటే ఇక్కడ పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, దానికి కారణం భారతీయ జనతా పార్టీ, ఆ ధర ఈ ధర పెరిగింది, మీరు ఫస్ట్ తగ్గించండి అని అడుగుతా. ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు మొట్టమొదటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పేదవాడి మనసుని, ఆ గుండెని అర్థం చేసుకోవాలి. అమ్మలారా, అక్కలారా, అయ్యలారా, అనలారా, మీరు చెప్పండి. ఎమ్మెల్యేగా ఎన్నుకోబడిన సాయిప్రసాద్ రెడ్డి గారు 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇక్కడ వాళ్ళ బాసు, వాళ్ళ గురువు జగన్ గారు 5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 5 ఏళ్ల ముందు 2019లో ఉప్పులు, పప్పులు, నూనెలు ధరలు ఎంత ఉండే? 5 ఏళ్లలో పెరిగినాయా తగ్గినాయా చెప్పండి అమ్మా, చెప్పాలి తమ్ముళ్ళు మీరు. 3 రెట్లు పెరిగినాయి. దీనికి కారణం ఎవరు? ఈ ముఖ్యమంత్రి కాదా? ఈ ఎమ్మెల్యే కాదా? అంతెందుకు, పెట్రోల్ ధరలు పక్క రాష్ట్రంలో 95 రూపాయలు ఉంది. ఇక్కడ మనం ఎంత పెట్టుకుంటున్నాం? 110 రూపాయలు పెట్టుకుంటా ఉన్నాం. ఇది ఎవరికి పోతా ఉన్నాయి ఈ డబ్బులు? పక్క రాష్ట్రంలో అయితే 15 రూపాయలు తక్కువ ఉంది, ఇక్కడ 15 రూపాయలు ఎక్కువ ఉంది. నరేంద్ర మోదీ మన ప్రధానమంత్రి, మా గురువు గారు, ఆయన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని పిలిచి మీటింగ్ పెట్టి అందరూ నేను 10 రూపాయలు ట్యాక్స్ తగ్గించుకుంటాను, మీరందరూ కూడా 10 రూపాయలు ట్యాక్స్ తగ్గిస్తే అందరికీ 95 రూపాయలకే పెట్రోల్ వస్తుంది అని జగన్మోహన్ రెడ్డికి చెప్పినా ముఖ్యమంత్రి పట్టించుకోకుండా నాకు ట్యాక్స్ కావాలి అని 15 రూపాయలు అదనంగా ఉంటే బైకులు తోలేవాళ్ళు, ఆటోలు తోలేవాళ్ళు, ట్రాక్టర్లు తోలేవాళ్ళు ప్రతి లీటర్కి 10 రూపాయలు అదనంగా కడతా ఉంటే ఇది ఎక్కడికి పోతా ఉన్నాయి? పోనీ అంతెందుకు, మీ అందరూ చెప్తారు, మందు బాబులు చాలామంది ఉంటారు. 2014లో క్వార్టర్ బాటిల్ ధర 78 రూపాయలు. ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? తాగేవాళ్ళు ఉంటే వాళ్ళు తెలిసే సుమారుగా 200 రూపాయలు దగ్గరగా ఉంది. అన్నీ కలిపితే 220 ఎంట అన్న చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఈ 78 రూపాయల నుంచి 220 రూపాయలు ఎట్లయింది? పోనీ ఏదైనా మంచి మద్యం ఇస్తా ఉన్నారా అంటే అది కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి తయారు చేసిన కల్తీ మద్యాన్ని ప్రజల దగ్గర బలవంతంగా తాగిస్తా ఉన్నారు. 2019లో చెప్పింది ఏంది? నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే మద్యపాన నిషేధం చేస్తాను అన్నాడు. ఇప్పుడు ఏమైంది? మొత్తం డబ్బులన్నీ కూడా మద్యపానాన్ని ఉడుచుకొని తింటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడున్న సాయిప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే ఏమైనా తక్కువ తిన్నాడా? పక్క రాష్ట్రం నుంచి మద్యం తీసుకొని వచ్చి ఊరూరా అమ్ముతా డబ్బు చేసుకుంటా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఓ పక్క డబ్బు చేస్తా ఉంటే సాయిప్రసాద్ రెడ్డి ఇంకో పక్క డబ్బు చేసుకుంటా ఉంటే ఎప్పుడు మీరు మద్యపాన నిషేధం చేసేది అని అడుగుతా ఉన్నా. రైతులు ఉన్నారు ఇక్కడ. రైతులకు పంట సరిగా పండకపోతే ధరలు పడిపోతూ ఉంటాయి. ఒకసారి పత్తి రేటు బ్రహ్మాండంగా ఉంటుంది, ఒకసారి పత్తి రేటు పడిపోతుంది, ఒకసారి టమోటా రేటు బ్రహ్మాండంగా ఉంటుంది, ఒకసారి రోడ్లో పడేస్తూ ఉంటాం. ఇట్లాంటి సందర్భంలో నేను 3,000 కోట్ల రూపాయలను పెట్టి ధరలు నియంత్రిస్తాను, తక్కువగా ధర పడిపోయినప్పుడు నేను డబ్బులు ఇస్తాను, ఎక్కువ డబ్బులు వచ్చినప్పుడు ఆ వసూలు చేసుకుంటాను అని చెప్పినాడా లేదా? మరి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చేస్తావు అని అడుగుతున్నా. 5 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు ముఖ్యమంత్రిగా నువ్వు దిగిపోతా ఉన్నావు. సాయిప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే 10 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయిపోయింది, ఇంక 25 రోజుల్లో దిగిపోతా ఉన్నాడు. ఎమ్మెల్యే ఇంకెప్పుడు చేస్తారా? 10 ఏళ్ళు చేయలేని మనిషి మళ్ళీ చేస్తానని మోసం చేస్తా ఉన్నాం కాదా? ఏ ధరలు తగ్గించారని, సామాన్యుడి కష్టాలు ఏం పట్టించుకున్నారని ఈరోజు అమ్మల్ని అడుగుతా ఉన్నా. అక్కడ పోయిన ఇంటి దగ్గరికి,
అమ్మ రెడీగా ఉంది నన్ను అడగడానికి. ఏమయ్యా మాకు అసలు మంచినీళ్ళు లేవు, నువ్వు ఈ పక్క వచ్చినావు, మంచినీళ్ళు కనిపించినాయా నీకు, కుళాయిలు కనిపించినాయా, నువ్వు ఆ పక్క పోతే మంచినీళ్ళు ఇంటింటికి కుళాయిలు ఉంటుండే అని చెప్తా ఉంది అమ్మ అక్కడ. నేను ఇక్కడ తెలుగుదేశం పార్టీ సర్పంచ్ని గెలిపించినాం, వైఎస్ఆర్ సర్పంచ్ని గెలిపించినాం, అందువల్ల వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మాత్రం కుళాయిలు వేసుకుంటా ఉన్నారు, మా కుళాయిలు లేరని చెప్తా ఉంది అమ్మ. అమ్మ ఇంటింటికి కుళాయి ఇవ్వడం అన్నది మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక పథకాన్ని పెట్టి తప్పనిసరిగా ప్రతి గ్రామానికి కూడా ప్రతి ఇంటికి మంచినీళ్ళు కుళాయమని చెబితే దాంట్లో రాజకీయం ఏంది? ఎలక్షన్లో రాజకీయం కోసం పోట్లాడినారంటే తప్పులేదు, కానీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కుళాయి ఇవ్వడంలో రాజకీయమా, మరుగుదొడ్లు ఇవ్వడంలో రాజకీయమా? అక్కడ ఇంకో అమ్మ చెప్తా ఉంది, ఇంకో చెల్లి చెప్తా ఉంది, ఇల్లు చూడు ఇట్లా 10 ఏళ్ళు అయింది ఇల్లు అని. మరి ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డిని అడుగుతా ఉన్నా, పేదవాడు ఇల్లు అడుగుతా ఉంటే గాడిదలు కాస్తున్నావా సాయిప్రసాద్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. పేదవాడికి ఇల్లు ఇవ్వడం చేత కాదా? పేదవాడికి ఇల్లు ఇవ్వలేని వాడు, అక్కలకు చెల్లెలకు ఇంటి కుళాయి ఇవ్వలేని వాడు, మీ పంట పండితే ధర నిర్ణయించలేని వాడు, పప్పులు ఉప్పులు ధరలు పెరిగిపోతా ఉంటే, కూరగాయల ధరలు పెరిగిపోతా ఉంటే, అన్నిటి ధరలు పెరిగిపోతారు, చివరికి మందు ధర పెరిగిపోతా ఉంటే కూడా నియంత్రించలేని వాడు నువ్వు ఒక ఎమ్మెల్యేనా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. నువ్వు ఈ ఊరికి ఎందుకు పనికి వస్తావు, మా ప్రజలకు ఏం చేస్తావు అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇంత చేతగాని ఎమ్మెల్యేని మళ్ళీ గెలిపించాలంటారా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. చెప్పినవి చెయ్యడు ఆయన చెప్తా ఉన్నాడు. మా నియోజక ఆదోనిలో అందరూ కూడా అభివృద్ధి చెందినారండి, బ్రహ్మాండంగా ఎదిగిపోయినారండి. నిజమా తమ్ముళ్ళు మీరు చెప్పండి? నాకు తెలిసినంత వరకు ఆదోనిలో ఎవరైనా సరే బాగుపడినారంటే అది కేవలం ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఇంట్లో వాళ్ళు తప్ప ఎవరూ బాగుపడలే. చివరికి వైఎస్ఆర్సీపీకి ఓటేసిన వాళ్ళు ఎవరైనా బాగుపడినారంటే వాళ్ళు కూడా బాగుపడలే. ఉన్న డబ్బులన్నీ వాళ్ళ కుటుంబం తినడానికి సరిపోయా. నాకెవరో చెప్తా ఉన్నారు, ఏదైనా పని జరగాలంటే లంచం ఇస్తారట. లంచం మామూలుగా ఒక మనిషికి ఇస్తారు. ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారింట్లో ఎమ్మెల్యేకి ఇవ్వాలా, వాళ్ళ కుటుంబంలో మళ్ళీ 2 ఇవ్వాలంట. 3 లంచాలు ఇస్తే ఏడ బతుకుతారు? అయ్యా మీకందరికీ ఒకటే చెప్తా ఉన్నా, నేను నరేంద్ర మోదీ గారు పంపించిన మనిషిని, భారతీయ జనతా పార్టీ కార్యకర్తను. ఆషామాషి వ్యవహారం కాదు. ఆదోని నియోజకవర్గాన్ని తీసుకుందే భారతీయ జనతా పార్టీ ఇక్కడ అభివృద్ధి చేసి చూపించాలని. ఒట్టి మాటలు చెప్పడానికి కాదు, ఏదో ఎన్నికలు వచ్చినాయి కదా అని హామీలు ఇచ్చిపోవడం కాదు. అమ్మలారా అక్కలారా మీకు హామీ ఇస్తా ఉన్నా, 23 రోజుల్లో నేను ఎమ్మెల్యే కాబోతా ఉన్నా. వచ్చి ఇంటింటికి దగ్గర ఇక్కడ కుర్చీ వేసుకొని కూర్చొని మీకు కుళాయిలు ఇప్పించే పోతా. అన్నలారా ఎలారా మీకు కూడా చెప్తా ఉన్నా, ఇన్ని రోజులు జరిగిన దౌర్జన్యం వేరే, ఈ ఎమ్మెల్యే ఆటలు సాగవు. 20 రోజుల తర్వాత సాయిప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే కానే కాదు, నేను ఎమ్మెల్యే. మీరు ఎక్కడైతే నిలబడుకున్నారో అదే అరుగు మీద కూర్చుంటా, అన్యాయాలను ఎదిరిస్తా, మిమ్మల్ని కాపాడుకుంటా, మీకు ఏవేవైతే అవసరాలు ఉన్నాయో వాటిని అందరినీ తీరుస్తా. ఇక్కడ తమ్ముడు చెప్తా ఉన్నాడు, ముస్లింస్ అత్యధికంగా ఉన్నారు ఇక్కడ.